హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇది చూడండి, నా స్టార్ ఫ్రూట్ ప్లాంట్ అండి ఇది. మొత్తం మొక్క నిండా కూడా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. మంచిగా ఎల్లో కలర్గా ముగ్గిపోయి రెడీగా ఉన్నాయండి హార్వెస్టింగ్కి. ఇప్పుడైతే హార్వెస్టింగ్ చేసుకుందాము. ఒకేసారి ఇన్ని కాయలు రావడం అయితే ఫస్ట్ టైం అండి. నేను ఒక 2 ఇయర్స్ క్రితం అనుకుంటా ఫస్ట్ ఫ్రూట్ వచ్చినప్పుడు కూడా నేను వీడియో పెట్టాను. ఇప్పుడైతే చాలా ఎక్కువండి. ఒకేసారి మొత్తం అన్నీ కూడా నేను కోసుకుంటున్నాను. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. అన్నీ కూడా ఎల్లో కలర్ వచ్చాయి, కొన్ని అయితే లైట్ గ్రీన్ కూడా ఉన్నాయి. అవి కొన్ని రోజుల్లో కలర్ వస్తాయేమో. ఈ మొక్క అయితే టబ్లో అంటే 20 లీటర్స్ బకెట్లో ఉండేదండి. ఇప్పుడు పెద్ద టబ్బు కాదండి, ఏంటది, డ్రమ్ములు కట్ చేసి వేసుకున్నాం ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా. అందులో వేసిన తర్వాత చాలా ఎక్కువ క్రాప్ వచ్చింది. ఇగోండి డ్రమ్ము చూడండి, చాలా ఎక్కువ వచ్చాయి. మంచిగా సైజు కూడా పెరిగిందండి. వీటికి నేను మట్టి మిశ్రమము 30% కౌడంగు, 30% రెడ్ సాయిల్, 30% కోకోపీట్. కానీ ఇప్పుడైతే నేను ఊక కలుపుకుంటున్నానండి. కొంచెం అది ఊక కూడా కలుపుకున్నాను. ఇంకా నీమ్ కేకు, ఎప్సమ్ సాల్ట్ మనం సాయిల్ మిక్స్లో అయితే ఆ విధంగా పెట్టుకున్న మొక్కలండి. పళ్ళ మొక్కలన్నిటికీ కూడా నేను బోన్ మీల్ కూడా కలుపుకున్నాను. చూడండి ఎంత హెల్తీగా, ఎంత పెద్ద సైజులో వచ్చాయో ఫ్రూట్స్. ఇవి మనం కొనుక్కుందామన్నా కూడా బయట దొరకవు కాబట్టి ఇలాంటి రేర్ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ మనం వేసుకుంటే చక్కగా మనమే హార్వెస్ట్ చేసుకొని హెల్తీగా తినొచ్చు కదండి. మీరందరూ కూడా గార్డెనింగ్ చేస్తారని అనుకుంటున్నానండి. మీలో ఎంతమంది దగ్గర ఈ స్టార్ ఫ్రూట్ ప్లాంట్ ఉందండి? ఇంకా ఆ ఫ్రూట్ని ఎప్పుడైనా టేస్ట్ చేశారా? మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇగో చూడండి, ఇన్నైతే నేను హార్వెస్ట్ చేసుకున్నాను. మీరు కూడా పెంచుకొని ఈ విధంగా హార్వెస్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. మా హార్వెస్ట్ ఎలా ఉందో కూడా కింద కామెంట్స్లో తెలియజేయండి. బాయ్ అండి.